10th పాస్ అయి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? ప్రైవేట్ జాబ్స్ ట్రై చేసి బోర్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంటర్వ్యూ టెన్షన్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గవర్నమెంట్ జాబ్ వస్తే హౌ డస్ దట్ ఫీల్? ఆర్బీఐలో జాబ్ నోటిఫికేషన్ 572 వేకెన్సీస్. ఈ 2026లో మీ లైఫ్ చేంజ్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన దేశం యొక్క బ్యాంకింగ్ వ్యవస్థకు మూల స్తంభం, అంటే బ్యాక్ బోన్. అలాంటి ఆర్బీఐ నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి ఒక పెద్ద ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇది ప్రైవేట్ జాబ్ కాదు, కాంట్రాక్ట్ జాబ్ అంతకంటే కాదు, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగం. ముఖ్యంగా 10th పాస్ అయ్యి డిగ్రీ లేకుండా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. అయితే ఇది విన్న ప్రతి ఒక్కరి మధ్యలో చాలా రకాల ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఈ ఆఫీస్ అటెండెంట్ జాబ్ అంటే ఏంటి? అసలు ఏం పని చేయాలి? 10th పాస్ అయితే నిజంగానే సరిపోతుందా? డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా? ఈ జాబ్ లో ఎంత జీతం వస్తుంది? నిజంగానే 40 ఏళ్లకు పైగా వస్తుందా? ఎంపిక ప్రక్రియ కష్టంగా ఉంటుందా? ఇంటర్వ్యూ ఉంటుందా లేదా? ఇవి సో ఈ ప్రశ్నలన్నిటికీ క్లియర్ గా సమాధానాన్ని ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వల్ల డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వల్ల డైలీ తెలుగు ఛానల్. నేను మీ హోస్ట్ శిరీష కందుల. మొదటిగా ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ జాబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ లో సాధారణ కార్యాలయ పనులు చూసే ఉద్యోగం. ఫైల్స్ మూవ్ చేయడం, ఆఫీస్ లో అవసరమైన సపోర్ట్ ఇవ్వడం, డాక్యుమెంట్స్ అరేంజ్ చేయడం, సీనియర్ ఆఫీసర్స్ కి సహాయం చేయడం లాంటి పనులు ఉంటాయి. ఇది రెస్పెక్టఫుల్ జాబ్. ఎక్కువ వర్క్ లోడ్ కూడా ఉండదు. ఇంకా ఫిక్స్డ్ ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది. ఇక ఇప్పుడు అర్హతల గురించి తెలుసుకుందాం. అంటే ఎవరెవరు అప్లై చేయొచ్చు? ఈ జాబ్ కి అప్లై చేయాలంటే కేవలం గుర్తింపు పొందిన బోర్డు నుంచే 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అంటే 10వ తరగతి చదివి ఉండాలి. దానికి సంబంధించి వెరిఫైడ్ సర్టిఫికేట్ ఉండి ఉండాలి. అయితే డిగ్రీ, పీజీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు కారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. 1/1/2026 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో నేరుగా డిస్క్వాలిఫై చేస్తారు. అలాగే మీరు అప్లై చేస్తున్న రీజియన్ కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అంటే మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో, ఫర్ సపోజ్ తెలుగు స్టేట్స్ లో అప్లై చేస్తుంటే ఖచ్చితంగా మీకు తెలుగు చదవటం, రాయటం క్లియర్ గా మొత్తం తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు కర్ణాటకలో అప్లై చేస్తున్నారనుకోండి, మీకు కన్నడ చదవడం, రాయడం, మాట్లాడడం ఇవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇవి సింపుల్ రూల్స్. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. జనవరి 1, 2026 నాటికి అప్లికెంట్ యొక్క వయసు, కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ అప్లికెంట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, వికలాంగ అభ్యర్థులకైతే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అంటే వయో సడలింపు అనేది ఉంటుంది. సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర కేటగిరీలకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అందరూ ఎంతగానో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే విషయం ఇది శాలరీ గురించి. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ కు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక జీతం వచ్చేసి 24,250 రూపాయలు ఉంటుంది. దీంతో పాటు డిఆర్ఎస్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, ఇంకా ఇతరత్ర అన్ని కలుపుకొని ప్రారంభ నెలవారీ శాలరీ వచ్చేసి 46,029 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ క్వార్టర్స్ ఇవ్వకపోతే అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వస్తుంది. అంటే మీరు వర్క్ చేసే నగరాన్ని బట్టి నెలకు 46,000 నుంచి 50,000 వరకు కూడా రావచ్చు. ఇది 10th పాస్ అయిన అభ్యర్థులకు లభించే అత్యుత్తమ కేంద్ర ప్రభుత్వ జీతాల్లో ఒకటి. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి చూద్దాం. ఈ జాబ్ లో శాలరీతో పాటు మెడికల్ సౌకర్యాలు, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, విద్యా ఖర్చుల రియంబర్స్మెంట్ వంటి అనేక ప్రభుత్వ సౌకర్యాలు ఉంటాయి. ఇది జీవితాంతం భద్రత ఇచ్చే ఉద్యోగం అని చెప్పొచ్చు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 2 దశల్లో జరుగుతుంది. మొదటిగా ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎలిజిబిలిటీ అనే 4 విభాగాల నుంచి మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 120. సమయం 90 నిమిషాలు. రాంగ్ ఆన్సర్ కి నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మీరు అప్లై చేసిన ప్రాంతానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ లో
చదవడం, రాయడం, మాట్లాడడం, పరీక్షిస్తారు. ఒకవేళ మీరు మెయిన్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇందులో ఫెయిల్ అయితే గనక జాబ్ రాదు. ఖచ్చితంగా మీరు మెయిన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఖచ్చితంగా పాస్ అయి తీరాలి. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ జాబ్ కి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అర్థమైందా అండి? ఇప్పుడు దరఖాస్తు తేదీలు మరియు ఫీజు గురించి చూద్దాం. ఆన్లైన్ దరఖాస్తులు 15 జనవరి 2026 నుంచి ప్రారంభమయ్యాయి. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 4, 2026 అంటే దగ్గరలోనే ఉంది. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అనేది 450 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికులు కేవలం 50 రూపాయలు ప్లస్ జిఎస్టీ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. అయితే అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ లోనే చేయాలి. ఇప్పుడు వేకెన్సీస్ ఇంకా రీజన్స్ గురించి క్లియర్ గా చూద్దాం. చూడండి, దేశవ్యాప్తంగా ఆర్బీఐ వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 572 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, పట్నా, జైపూర్ వంటి అనేక నగరాల్లో పోస్టులు ఉన్నాయి. మీరు ఒక్క రీజన్ కి మాత్రమే అప్లై చేయాలి. ఫర్ సపోజ్ మనం తెలుగు వాళ్ళం, సో మనకి తెలుగు చదవడం, రాయటం అంత క్లియర్ గా వస్తుంది కాబట్టి మనం తెలుగు స్టేట్స్ లో అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు హిందీ గానీ లేకపోతే కన్నడ గానీ ఇలా వచ్చుంటే కనుక మీరు ముంబై, కర్ణాటక అలాంటి ప్లేసెస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరికి ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుంది అంటే 10th పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకి, డిగ్రీ లేకపోయినా స్థిరమైన ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి, ప్రైవేట్ జాబ్స్ లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, జీవితంలో సెక్యూరిటీ కావాలనుకునే వారికి ఈ జాబ్ చాలా చాలా మంచి అవకాశం. అయితే ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2026 అనేది సాధారణ నోటిఫికేషన్ కానే కాదు. ఇది 10th పాస్ అభ్యర్థుల జీవితాన్ని మార్చే అవకాశంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అర్హత ఉంటే ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళతో షేర్ చేయండి. ఓవరాల్ గా మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చిందా అండి? 10th పాస్ అయ్యి డిగ్రీ కంప్లీట్ అవ్వకుండా మధ్యలోనే చదువు ఆపేసి వేరే ఉద్యోగాలు చేస్తూ విసేత్తిపోయి లేదా మంచిగా గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్న ఆశలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. మీరైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్, ఇంకా గవర్నమెంట్ కు సంబంధించిన స్కీమ్స్ అప్డేట్స్ కానీ వీటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారం మన ఛానల్స్ లో వస్తూ ఉంటుంది. సో ఒకసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియో చేయడం కానీ లేకపోతే ఆ కామెంట్ కింద రిప్లై ఇవ్వడం కానీ చేస్తాను. లేకపోతే మీకు ఏమైనా టాపిక్ కావాలి, పలానా టాపిక్ కావాలి అని చెప్పేసి జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి క్లియర్ గైడెన్స్ నేను మీకు ఇస్తాను. సో అంతే అండి. ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందని మనసారా ఆశిస్తూ ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.